నానో డిఏపిను ఉపయోగించడంపై రైతు అవగాహన సదస్సు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం వెంకటాపురం గ్రామంలో కూచి రంగారావు రైతు పొలం వద్ద కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతినిధులు రైతులతో కలిసి సంయుక్తంగా మిర్చి పంటపై నానో డిఏపిను సాగు విధానంలో ఉపయోగించడంపై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ అగ్రానమిస్ట్ పి సూర్యనారాయణ మరియు అగ్రానమిస్ట్ ఇంటి సతీష్ మిర్చి సాగు గురించి సవివరంగా చర్చిస్తూ విత్తన శుద్ధి, పొలం తయారీ, పోషక యాజమాన్యం, చీడిపీడల నిర్మూలన పద్ధతుల గురించి విశ్లేషించారు. మరియు పంటపై ఉపయోగించే వివిధ రకాల రసాయనాలు, వాటి ఉపయోగాలు, డ్రోన్స్ వినియోగం గురించి తెలిపారు. అలాగే వివిధ గ్రామాలలో సాగు చేసే వాటి ఆవశ్యకతను, పంటలో చేపట్టవలసిన వివిధ పనుల గురించి తెలియజేశారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ఉత్పత్తుల గురించి క్షుణ్ణంగా తెలియజేస్తూ మిర్చి పంట సాగులో మెళకువల గురించి వివరించారు. ఈ అవగాహన సదస్సుకు సుమారుగా వివిధ గ్రామాల నుంచి 100 మందికి పైగా రైతు సోదరులు పాల్గొన్నారు. రైతు కూచి రంగారావు మాట్లాడుతూ మిర్చి పంట సాగుకు నానో డిఏపిను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గనుపు వస్తుంది. రెండోది ఏంటంటే ఆకు చిలక పచ్చ రంగులకు మారింది. దాని తర్వాత ఏమవుతుంది తెలుసా, మనకు చూడగానే బాగా పచ్చదనం వచ్చేసింది, అన్నీ బాగుందని అనిపిస్తుంది. కానీ 10 రోజుల తర్వాత గ్రోత్ ఆగిపోతుంది. అంటే ఓకేనా, ఎందుకు న్యూట్రియన్స్ అని ఇంపార్టెంట్, మనకు ఆ పోషకాలని చాలా ఇంపార్టెంట్. నా పేరు వెంకటాపురం గ్రామం, ఎన్టీఆర్ జిల్లా అండి. నేను గత 15 సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నాం. ఈ తేజ విత్తనం అని మిర్చి వేసినాం, తేజ రకం. దీంట్లో నానో డిఏపి అనేది 15 రోజులు అవుతుందండి వాడి. మనం నానో డిఏపి వాడటం వల్ల మనకి పొలం నలుపు వస్తుంది, దానివల్ల గ్రోత్ బాగా ఉంటుంది. మనకి కట్లకను నానో డిఏపికి తేడా ఏంటంటే కట్ల వల్ల మనకి 30% పనిచేస్తుంది. దాంట్లో కట్ట 50 కేజీలు, దాంట్లో నానో డిఏపి వల్ల మనకి ఎక్కువ శాతం మనకి ప్రయోజనం కలుగుతుంది. మొక్క తీసుకోవటానికైనా దేనికైనా పైన మొక్క ఎక్కువ శాతం తీసుకుంటుంది. దీనివల్ల పండుపోత, పండుగోడ రాలకుండా బాగా ఉంటుంది.